ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరం అక్టోబర్ 14 మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు మీ ఇంట్లో నుండి ఒక మహాశక్తి వెళ్ళిపోయింది, తస్మా జాగ్రత్త. అయితే ఈ మహాశక్తి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఆ శక్తి వెళ్ళిపోవడం ద్వారా మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవిస్తున్నాయి, ఆ శక్తి ఏంటి, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి అధిపతి శని. ఈ కుంభరాశి వ్యక్తులకు 2025 సంవత్సరం అక్టోబర్ 14వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కనుక గమనించినట్లయితే, మీ ఇంట్లో నుండి ఒక మహాశక్తి వెళ్ళిపోతుంది. దాని కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు కూడా గమనిస్తారు. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం అక్టోబర్ 14వ తేదీ మంగళవారం ఉదయం కుంభరాశి వారికి ఆకాశంలో శని, గురు, రాహు ప్రధాన భావాన్ని చూపిస్తాయి. ఈ 3 గ్రహాలు ఒకే రోజున మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఇంటి శక్తిని, మీ యొక్క మానసిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయి. అయితే ఉదయమే మీరు గమనించవచ్చు, మీ ఇంటి వాతావరణంలో ఒక గంభీరమైన నిశ్శబ్దం ఉంటుంది. సాధారణంగా మీరు ఉత్సాహంగా ఉంటే వ్యక్తి అయినా కానీ ఈరోజు ఒక అజ్ఞాత ఒత్తిడి మీ మీద ఉంటుంది. అది భయమా అంటే కాదు, అది శక్తి మార్పు అనే ప్రక్రియ. జ్యోతిష శాస్త్రం ప్రకారం చెప్పినట్లయితే, ఈరోజు ఉదయం గురువు మీ యొక్క 4వ భావంలో సంచరిస్తున్నాడు. ఇది ఇల్లు, కుటుంబం, మనసు సూచించే స్నానం. గురువు ఆచారంగా సంచలనం పొందుకోవడం వల్ల మీ ఇంట్లో చాలా రోజులుగా ఉన్నటువంటి ఒక ఆత్మాయిక లేదా దుష్ట శక్తి బయటకు వెళ్ళిపోవడానికి కారణం అవుతుంది. ఇది భయపడవలసినటువంటి విషయం మాత్రం కాదు, కానీ మీరు సున్నితంగా ఉండాలి. ఉదయం సమయంలో మీరు నీటిలో కాస్తంత పసుపు వేసుకొని స్నానం చేయడం ఈరోజు మీకు మంచిది. అది మీ యొక్క శక్తిని సంతులనం చేస్తుంది. ఇక మధ్యాహ్నం సమయం చూస్తే సుమారు 12:30 నుండి 2:30 వరకు ఈ యొక్క కేంద్ర ఘటనం. అంటే ఈ సమయానికి మహాశక్తి కదలడం ప్రారంభమవుతుంది. ఈ మహాశక్తి అంటే ఏంటి అంటే కనుక, జ్యోతిష దృష్టిలో ఇది గత జన్మల కర్మబంధం లేదా మీ ఇంట్లో చాలా కాలంగా నిలిచి ఉన్నటువంటి ఒక జ్ఞాతక ప్రభావం. ఇది ఒకవేళ నెగటివ్ ఎనర్జీ అయినా కూడా ఉండవచ్చు, లేదా మీకు సహాయం చేసినటువంటి ఒక దైవిక శక్తి కూడా అయి ఉండవచ్చు. కానీ ఈరోజు అది తన దారిలో నుండి తాను వెళ్ళిపోతుంది. సాధారణంగా కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతి అయినా చేవాడు, కానీ రక్షించేవాడు కూడా. ఇప్పుడు అయిన ప్రభావం వల్ల మీరు గత కొన్ని నెలలుగా ఎదుర్కొన్నటువంటి ఒత్తిడి, తలనొప్పి, గందరగోళం ఇవన్నీ ఈ మధ్యాహ్నం తర్వాత తగ్గిపోతాయి. కానీ జాగ్రత్తగా ఉండండి. ఒక శక్తి వెళ్ళిపోవడం అంటే మీ ఇంట్లో ఖాళీ సృష్టి, ఆ ఖాళీని నెగిటివ్ ఎనర్జీ ఆక్రమించకుండా జాగ్రత్త పడండి. కాబట్టి ఈ సమయంలో నవగ్రహ శోకం కానీ లేదా హనుమాన్ చాలీసా పఠించడం కానీ మీకు చాలా శుభం. ఇక సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్య మీ యొక్క ఇంట్లో ఆత్మాయిక ఒక పెద్ద మార్పుని మీరు గమనిస్తారు. దీపం వెలిగించినప్పుడు మంట కొంచెం పక్షులు లేదా జంతువులు సాధారణంగా వివరించడం, లేదా మీ యొక్క మనసు ఒక్కసారిగా బరువుగా అనిపించడం, ఇవన్నీ శక్తి వెళ్ళిపోవడం యొక్క సంకేతాలు. దేవతల శక్తి గమనం మనిషి
అతి సున్నితంగా తగ్గుతుంది. కుంభరాశి వారు ప్రతి విషయాన్ని తేలికగా గమనించినట్లయితే ఇటువంటి వ్యక్తులు కాబట్టి మీరు ఈ మార్పుని గుండెలోనే ఫీల్ అవుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే చంద్రుడు ఈ సాయంత్రం మీ రాశికి 12వ ప్రభావంలో ఉంటాడు. ఇది శోక ప్రభావం, అంటే ఏదో ఒక పాత్రబంధం వెళ్ళిపోతుంది. ఇది ఒకవేళ ఆర్థికంగా కానీ, భావోద్రేకంగా కానీ, లేదా ఆత్మాయికంగా కానీ ఈ 3 స్థానాల్లో ఏదైనా అయి ఉండవచ్చు. ఈ సమయంలో నెగటివ్ ఆలోచనలను దూరం పెట్టండి. ఓం నమో నారాయణ లేదా ఓం శ్రీ మాత్రే నమః అని మంత్రాన్ని మీరు జపించండి. ఇక రాత్రి 9 గంటల తర్వాత మీ ఇంట్లో ఆ వాతావరణం నెమ్మదిగా మారుతుంది. మీరు గమనిస్తారు ఏంటంటే ఎక్కడో ఒక శాంతి మిమ్మల్ని కమ్ముకుంటుంది. హాయిగా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి మీకు వస్తుంది. దీని అర్థం ఆ మహాశక్తి వెళ్ళిపోతుందని. కానీ ఈ శక్తి వెళ్ళిపోవడం అనేది శాపం కాదు, కేవలం మార్పు మాత్రమే. జ్యోతిష్యంగా ఇది ఒక కర్మ విముక్తి సమయం అనే చెప్పుకోవాలి. మీరు చాలా కాలంగా మోస్తున్నటువంటి ఒక బాధ కానీ, ఒక బాధ్యత కానీ, ఒక పాత్ర కానీ, సంబంధం కానీ ఇది ఎప్పుడు ముగుస్తుందో దిశలోకి కూడా వస్తుంది. అయితే జాగ్రత్తగా ఉండవలసినటువంటి మాత్రం మీరు ఒక విషయంలోనే ఇంటిని శుభ్రంగా ఉంచడం, ఇంటి తలుపు వద్ద పసుపు కుంకుమ రాసి నీటిలో తులసి ఆకులు వేసి చల్లడం మీకు చాలా మంచిది. ఇది కేవలం ఆత్మాయిక రక్షణ మాత్రమే కాదు, శాస్త్రాల ప్రకారం కూడా. అయితే ఈరోజు కుటుంబ సభ్యులు కనుక గమనించినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య కొంత అశాంతి ఏర్పడుతుంది. విభేదాలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక చిన్న మాట పెద్ద వివాదంగా మారే అవకాశం కూడా ఉంది. కానీ మీరు మౌనంగా ఉండడం ద్వారా ఆ సమస్యను అధిగమించగలుగుతారు. కుంభరాశి వారు తమ భావనలను తేలికగా బయటపెట్టారని తెలిసినా కానీ ఈరోజు అతి మౌనం కూడా అపార్థాలకి దారితీస్తుంది అనే విషయాన్ని మీరు గమనించండి. ఆ మహాశక్తి వెళ్ళిపోవడం అంటే కుటుంబంలో ఒక కార్మిక ప్రభావం తొలగిపోవడం కూడా కావచ్చు. ఉదాహరణకి ఒక శక్తి, అది తల్లి కానీ లేదా పెద్ద వారి యొక్క ఆశీర్వాదం మీకు దూరం కావడం. అందుకే పెద్దలకు నమస్కారం చేయడం, వృద్ధుల మాట వినడం మీకు చాలా ముఖ్యమని గమనించండి. కుంభరాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.